అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు బ్రెడ్ పకోరా లేదా బ్రెడ్ బజ్జీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో రుచికరమైన త్వరగా తయారు చేసుకునే స్నాక్ ఐటమ్ ఇది. ఈ వంట తయారీ కోసం కావలసిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు 5, శనగపిండి 200 గ్రాములు, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, వంట సోడా 1/8 టీ స్పూన్, డీప్ ఫ్రైకి సరిపడా నూనె. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఈ శనగపిండి వేయాలి. శనగపిండిలో ఉండలు లేకుండా ఒకసారి బాగా నలుపుకొని వేసుకోవాలి. తర్వాత అందులో పసుపు, అలాగే కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత వంట సోడా వేయాలి. వీటన్నిటిని ముందుగా పొడి పదార్థాలని కలపాలి. అంటే నీళ్లు పోయకుండా ముందుగా ఈ పదార్థాలని కలపాలి. తర్వాత అందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి. ఈ విధంగా స్పూన్తో కలుపుకుంటూ ఉండలు లేకుండా పిండిని కలపాలి. స్పూన్తో ఈ విధంగా ఒత్తినట్లయితే ఎక్కడైనా ఉండలుగా ఉన్నా అవన్నీ కరిగిపోతాయి. అవసరమైతే మరికొద్దిగా నీళ్లు పోసుకొని కొంచెం పిండిని జారుగా కలుపుకోవాలి. ఈ మూవీ క్లిప్లో చూపించిన కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెని కాగబెట్టుకోవాలి. బ్రెడ్ ముక్కల్ని మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్ అయితే బాగుంటుంది. స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ మీకు ఏది నచ్చితే అలా కట్ చేసుకొని పెట్టుకోండి. ఈ పకోరా కోసం బ్రెడ్కి అంచులు కట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ బ్రెడ్ ముక్కల్ని జాగ్రత్తగా పిండిలో 2 వైపులా ముంచి ఈ విధంగా దాన్ని ఒకసారి అంచుకి ఆనించి వేసి కాగుతున్న నూనెలో వేసుకోవాలి. ఈ విధంగా బాండీకి సరిపడినన్ని బ్రెడ్ పకోరాలు వేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి బాగా వేయించుకోవాలి. బంగారు రంగులోకి రాగానే వీటిని తీసుకొని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి వేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేయాలి. అప్పుడు నూనె ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. ఇదే విధంగా మిగతా బజ్జీలన్నీ వేసుకోండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈవినింగ్ స్నాక్ ఐటమ్ బ్రెడ్ పకోరా రెడీ అయిపోయింది. చాలా త్వరగా తయారు చేసుకునే ఈ స్నాక్ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ బ్రెడ్ పకోరాని టమాటో కెచప్తో సర్వ్ చేస్తే మరింత రుచిగా ఉంటుంది. మరికొన్ని కొత్త వంటలు నేర్చుకోవడానికి అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ సూచనలు, సలహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరికొన్ని రుచికరమైన వంటల కోసం అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.